హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ స్టైలింగ్ సిపిటి. ఇప్పుడు బ్రైడల్‌వి స్టిచ్ చేశామనమాట. అవి చూద్దాము. ఇదొచ్చేసి వైలెట్ కలర్ శారీ. జిమ్మిచ్చు క్లాత్ అంటారు కదా! ఆ టైప్ శారీ ఇది. మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ డిజైన్ పెట్టాము మేము. బ్యాక్ నెక్ చూడండి. ఇది స్టార్ నెక్‌లో 3 పాయింట్ నెక్ అంటారు కదా! అట్లా పెట్టేసి ఈ కింద వరకు స్కాలప్ డిజైన్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్కి కూడా స్కాలప్ డిజైన్ ఇచ్చాము. బ్లౌజ్ పీస్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అది యాడ్ చేసాము. సింపుల్గా బాగుంది చూడటానికి. ఇవన్నీ పెళ్లి కూతురు అనమాట. ఇది వచ్చేసి ఇంకొకసారి ఇది గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది. ఈ ఎల్లో కలర్ పట్టు క్లాత్ తీసుకొని దీనికి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించాము సింపుల్గా. ఇట్లాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. ఇది శారీలో ఉన్న కలర్స్ యూజ్ చేసి చేసాము. ఇది హ్యాండ్స్కి. బ్లౌజ్ పీస్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అది ఇట్లా వర్క్ పైన యాడ్ చేసాము. హ్యాండ్స్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ పైన బ్లౌజ్ పీస్లో వచ్చిన బోర్డర్ యాడ్ చేసాము. మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ శారీ అండి. వైలెట్ కలర్ శారీ ఇది. ఇది బ్లౌజ్ కూడా సెల్ఫ్ అనమాట. సేమ్ కలర్ వస్తుంది. మోడల్ ఏం లేదు దీనికి, జస్ట్ పైపింగ్ అనమాట. రౌండ్ నెక్లో పైపింగ్. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ ఇచ్చాము. దీనికి సింపుల్గానే ఇచ్చాము. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండ్ గ్రీన్ బోర్డర్ వచ్చింది. బోర్డర్ కలరే బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి పాట్ నెక్లో ఇట్లా స్కాలప్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. అండ్ హ్యాండ్స్కి కూడా స్కాలప్. హ్యాండ్స్కి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్లోనే స్కాలప్ ఇచ్చేసాము. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా 3 పాయింట్ నెక్ లాగా. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ. బ్లౌజ్ కూడా సేమ్ అనమాట. దీనికి బ్యాక్ నెక్ ఇట్లా కొంచెం డిఫరెంట్ షేప్, కొంచెం చిన్న కట్లు వచ్చేలాగా ఇచ్చాము. ఇది విత్ పైపింగ్ కూడా దీనికి బ్యాక్ నెక్. హ్యాండ్స్కి వచ్చేసి డబుల్ స్కాలప్ డిజైన్. హ్యాండ్స్కి వచ్చిన ఈ బార్డర్తో ప్లస్ మళ్ళీ శారీ కలర్తో డబుల్ స్కాలప్ పెట్టాము. ఇదొక డిజైన్. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ. ఇది ఫుల్ ఆరెంజ్ అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ కలరే. ఇది వచ్చేసి మొత్తం కట్ వర్క్. బ్యాక్ నెక్ కట్ వర్క్ అండ్ నడుంకి కూడా కట్ వర్క్. ఇవన్నీ బ్యాక్ నెక్ కట్ వర్క్, నడుంకి కట్ వర్క్ అండ్ హ్యాండ్స్ కూడా. హ్యాండ్స్ అంతే. ఫ్రంట్ కూడా ఒక సైడ్ ఫ్రంట్, మనకు ఒక సైడ్ కనిపించదు కాబట్టి ఓన్లీ కనిపించే సైడ్ మాత్రమే డిజైన్. ఇదొకటి. ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్. ఇది పరంరావు చీర అంటారు కదా, అది మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది. బోర్డర్ కలర్ పట్టు క్లాత్ తీసుకున్నాము. పట్టు క్లాత్ తీసుకొని ఇలా సింపుల్గా, చాలా సింపుల్ అనమాట వర్క్. ఇది స్మాల్ కట్ వర్క్ డిజైన్, కానీ చూడటానికి మాత్రం లుక్ చాలా హెవీగా ఉంది. ఇట్లా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఓన్లీ ఇట్లా బోర్డర్ లైన్ మాత్రమే వేయించి బ్లౌజ్ పీస్లో వచ్చిన బోర్డర్ యాడ్ చేసాము. సపరేట్గా యాడ్ చేసాము అనమాట. ఇదొక డిజైన్. ఇంకొకటి వచ్చేసి ప్రధానం చీర. ఇది మగ్గం వర్క్. శారీ ప్రీప్లేటింగ్ చేసేసాము. ఇది ఒక్కటే ప్రీప్లేటింగ్ చేసేసాము. ఇది మగ్గం వర్క్ చూడండి. ఇంతకుముందు వీడియోస్లో ఇది బ్యాక్ ఓపెన్ డిజైన్తో చూపించాను మగ్గం వర్క్. సేమ్ ఇదే. ఇది పెళ్లి కూతురికి వేయించాము. ఫ్రంట్ ఓపెన్. ఇప్పుడు ఇది బ్యాక్ అనమాట. అండ్ హ్యాండ్స్. ఇది హ్యాండ్స్ చూడండి ఎంత హైలైట్ అయినాయో. హ్యాండ్స్ ఇది మొత్తం ఫుల్ వర్క్ అనమాట. మధ్యలో ఇట్లా బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ యూజ్ చేసాము. కింద బీడ్స్ కూడా. అండ్ చాలా హెవీగా ఉంది హ్యాండ్. మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇది వచ్చేసి మగ్గం వర్క్. ఇది కూడా ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. ఇది వచ్చేసి నాదే అండి. మా పాపది చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం ఈ బ్లౌజ్. ఇది నా బ్లౌజే.
వేసుకున్నాక ఎలా ఉందో వీడియోస్లో చూపిస్తాను. ఎల్బో హ్యాండ్ ఇది ఫుల్ వర్క్. ఇది బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి, ఇది బ్యాక్ నెక్. ఇది వచ్చేసి టాజిల్స్కి సింపుల్గా వేయించాము. ఇది ఫ్రంట్. ఇవన్నీ డిజైన్స్ చూసారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.